హలో అందరికీ, దిస్ ఇస్ హరిణి. వెల్కమ్ టు మై ఛానల్ సాహా వ్లాగ్స్ యూఎస్ఏ. సో ఎస్, ఈ వ్లాగ్లో నేనైతే మీతో మా వీకెండ్లో ఒక డేని మేము ఎలా స్పెండ్ చేస్తామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మేము వచ్చేసి ఇవాళ వాషింగ్టన్ డీసీ అండ్ చెరీ బ్లాసమ్ ఫ్లాస్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యామో లేదో అలా వర్షం కూడా మాతో పాటు స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ఒక చోట పడుతుంది, ఇంకో చోట పడట్లేదు, అసలు ఏంటి అని చెప్పి ఒక చిరాకు కూడా వచ్చేసింది అనమాట. అండ్ వెళ్తుంటే ఇలా ఈ ట్రక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా క్రేజీగా అనిపించింది నాకైతే. అసలు ఇలా కూడా చేస్తారా అనిపించింది. సో మీలో ఎంతమందికి ఇలా టనల్స్లో డ్రైవ్ చేయాలన్నా, పక్కన కూర్చొని ఎంజాయ్ చేయాలన్నా ఇష్టం ఉంటుందో నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఇది ఒక మంచి క్రేజీ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో ఇది వచ్చేసి 2 minutes వరకు ఉండే అనమాట. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ డ్రైవ్ని. సో మీరు కూడా నాలాగా ఉంటారా? నాతో షేర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మేరీల్యాండ్ అండ్ వర్జీనియా స్టేట్ బార్డర్స్లో ఉంటుందన్నమాట వాషింగ్టన్ డీసీ అనేది. మా ప్లేస్ నుంచి ఒక 3 to 3.5 hours దూరంలో అయితే ఉంటుంది. సో కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక 2-3 days నుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఆ వర్షం వల్ల వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి ఇలా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో అక్కడంతా సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు, అటువైపు వెళ్ళొద్దు అని చెప్పి. సో చాలా పడిందనే చెప్పాలి. అండ్ ఈ చెరీ బ్లాసమ్స్ చూడడానికి నేనైతే ఫుల్ టు ఎక్సైటెడ్ ఉండే, బట్ ఎక్సైట్మెంట్ అయితే ఫ్లాప్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల చెరీ బ్లాసమ్స్ అన్నీ రాలిపోయాయంట. బట్ నేనైతే డిసైడ్ అయిపోయాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలి అని చెప్పి. ఎందుకంటే ఈ ప్లేస్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారు, అండ్ ఇక్కడ మంచిగా ఫెస్టివల్ కూడా అవుతుంది. అండ్ లక్కీలీ ఒక్క చెట్టుకు మాత్రం నాకు చెరీ బ్లాసమ్ చూసే ఛాన్స్ వచ్చింది, అండ్ కొన్ని ఫొటోస్ కూడా అక్కడే తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చెరీ బ్లాసమ్ ఇది మనం అలా నడుస్తుంటే అక్కడి నుంచి ఒక మంచి వెనీలా స్మెల్ అయితే వస్తుంది. సో చాలా బాగుంటుంది. సో మీరు కనుక ఇక్కడ ఉంటే డెఫినెట్గా మీరు ఈ ప్లేస్ని విజిట్ అవ్వండి, టైడల్ బేసిన్. అండ్ ఇది వచ్చేసి లింకన్ మెమోరియల్ అనమాట. మన అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, సో ఆయన ఆనర్గా ఇది కట్టించారనమాట. సో అక్కడ దాని చుట్టుపక్కలంతా మనకి ఇలా ట్యూలిప్ ఫ్లవర్స్ కూడా పెట్టారు. సో లైక్ yellow, orange, red అని చెప్పి అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యూలిప్స్ ఉండే. నేనైతే మంచి మంచి ఫొటోస్ అండ్ రీల్స్ కూడా తీసేసుకున్నాను అనమాట ఈ టైంలో. సో అలా మేము వెళ్తుంటే మాకు ఇక్కడ పక్కన ఒక లేక్ కూడా ఉండే టైడల్ బేసిన్కి. సో అలా వాక్ చేద్దామని నేనైతే ఇంకా డిసైడ్ అయిపోయి వాక్ చేస్తూ మంచిగా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో నాలాగా మీలో ఎంతమందికి ఇలా నేచర్ అంటే ఇష్టం? సో నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరని అనుకుంటున్నాను. సో హ్యాపీగా అలా మేమైతే మంచిగా కామ్గా అక్కడ బెంచెస్ కూడా ఉండే అనమాట, కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయిపోయి. సో తిను మన వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్తా అని చెప్పి అనింది నేను అలా వీడియోస్ తీసుకుంటుంటే. అండ్ మేమైతే నెక్స్ట్ ఇంకా దాని తర్వాత వైట్ హౌస్ చూద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. సో దాని చుట్టుపక్కల ఇలా అన్ని బిల్డింగ్స్ ఉండే అనమాట, డిఫరెంట్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్నీ ఉండే. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఒక్కొక్కటి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ అసలు చాలా బాగుండే. సో చూస్తున్నారు కదా ఇట్లా వెటరన్స్ బిల్డింగ్ అని డిపార్ట్మెంట్స్ అంటే డిఫరెంట్ ఉండే అనమాట. సో మాకైతే ఎక్కడ పార్కింగ్ దొరకలేదు. సో అలా మేము పెయిడ్ పార్కింగ్ పెట్టేసుకొని ఇంకా చూడాలని అయితే డిసైడ్ అయిపోయాము. సో ఈ వైట్ హౌస్ ఫైనల్ చూస్తున్నారు కదా, ఇదైతే వైట్ హౌస్, ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు. సో ఇలా వైట్ హౌస్ చుట్టూరా అంతా ఇలా ట్యూలిప్ ఫ్లవర్స్తో మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారని చెప్పాలి. అండ్ ఇది ఇక్కడ మంచిగా రిలాక్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఈవినింగ్ మంచి పార్క్ లాగా బెంచెస్ అవన్నీ ఉండే, హ్యాపీగా ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనుకోవాలి. సో ఆ గ్రిల్స్ వరకు మమ్మల్ని పంపించారు, బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఇంకా టైం అయిపోయింది. సో అక్కడ 2 ఆఫీసర్స్ ఉండే అనమాట. సో ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉండి ఇంకా ఇట్స్ టైమ్ అప్, యూ హ్యావ్ టు లీవ్ అని చెప్పేసి అన్నారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహా వ్లాగ్స్ యూఎస్ఏ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.